హైతీ దేశం వార్తల్లో ఉంది. కరీబియన్ దీవుల్లో చిన్న ఐలాండ్ అది. హైతీ దేశానికి చరిత్ర కూడా చాలానే ఉంది. ఒకప్పుడు అది ఫ్రెంచ్ కాలనీ అనమాట. అయితే ఫ్రెంచ్ విప్లవం యొక్క స్ఫూర్తితోనే ఫ్రెంచ్ వైపే తిరగబడింది ఈ దేశం. సో అంత చిన్న దేశం స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత సరిగ్గా ఉందా అంటే దానిలో చాలా దారుణాలు, న్యాచురల్ డిజాస్టర్స్, పొలిటికల్ వైలెన్స్ అన్నీ ఎక్కువే. ముఖ్యంగా ఎర్త్క్వేక్స్ లాంటివి ఇవన్నీ కూడా హైతీలో ఎక్కువ జరుగుతుంటాయి. దాంతో పాటు పొలిటికల్ వైలెన్స్ అనమాట. హైతీ యొక్క క్యాపిటల్ పోర్ట్ ఆ ప్రిన్స్లో పొలిటికల్ వైలెన్స్ చాలా ఎక్కువ జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ భారతదేశం అక్కడున్న భారతీయుల్ని ఎవాక్యుయేట్ చేసిందనమాట, ఆపరేషన్ ఇంద్రావతి పేరుతో. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు సోషల్ మీడియాలో భారతీయులు ఎక్కడున్నా వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఈ హైతీలో భారతీయులను ఎవాక్యుయేట్ చేసే మిషన్లో పక్కనే ఉన్న డొమినికన్ రిపబ్లిక్ మనకు సహాయం కూడా చేసింది. వాళ్ళకు కూడా భారతదేశం థ్యాంక్స్ చెప్పింది. ఇలా మన దేశస్తులు విదేశాల్లో ఆవాసాలు ఉన్నప్పుడు, వాళ్ళు విదేశాల్లో ఏదైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పుడు, లేదా అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీయో వార్సో వచ్చినప్పుడు వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడం మన దేశానికి కొత్త ఏమీ కాదు. మనం కనుక గమనిస్తే 2015లో రాహత్ అని చెప్పి యెమెన్లో మనం ఒక ఆపరేషన్ చేసాం, ఆపరేషన్ రాహత్ అని చెప్పి. అప్పుడు ఆ టైంలో యెమెన్లో సౌదీ అరేబియా వాళ్ళు మిలిటరీ ఆపరేషన్స్ అన్నీ చేస్తుంటే హౌతీ రెబెల్స్కి వ్యతిరేకంగా ఇండియన్స్ ఇబ్బంది పడకుండా ఆపరేషన్ రాహత్ అని చెప్పి మనం స్టార్ట్ చేసాం. తర్వాత 2016లో సౌత్ సూడాన్లో సివిల్ వార్ జరుగుతుంది. ఆ టైంలో ఆపరేషన్ సంకట్ మోచన్ అని చెప్పి అది కూడా చేసాం. సంకట్ మోచన్ కూడా చాలా పాపులర్ అయింది. తర్వాత 2020 మీకు తెలుసు కరోనా టైం, ఇండియన్స్ ఇతర దేశాలు ఇబ్బంది పడుతుంటే సముద్ర సేతు, వందే భారత్ ఆపరేషన్స్ ఇవన్నీ చేసి ఇండియన్స్ని ఎవాక్యుయేట్ చేసి మన దేశాన్ని తీసుకొచ్చుకున్నాం. తర్వాత 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ గవర్నెన్స్ మొత్తం తీసేసుకున్నప్పుడు ఆ టైంలో ఆపరేషన్ దేవి శక్తి అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఇండియన్స్ని మనకి తెచ్చేసుకున్నాం తిరిగి భారతదేశానికి. తర్వాత 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు ఆపరేషన్ గంగా అని చెప్పి ఉక్రెయిన్లో ఉన్న భారతీయుల్ని మనం స్వదేశానికి తిరిగి తీసుకొచ్చుకున్నాం. ఉక్రెయిన్లో అప్పట్లో చాలా మంది విద్యార్థులు చదువుకుంటున్నారు, మెడిసిన్ చేయడానికి ఇలా రకరకాల రంగాల్లో వాళ్ళు చదువును అభ్యసిస్తున్నారు అనమాట. వాళ్ళందరినీ కూడా మనం ఆపరేషన్ గంగా ద్వారా తీసుకొచ్చుకున్నాం. తర్వాత 2023లో సూడాన్లో ఆపరేషన్ కావేరీ లాంచ్ చేసాం. అదేవిధంగా ఇతర దేశాల్లో ఏదైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు కూడా మనం ఆపరేషన్స్ లాంచ్ చేసాం. ముఖ్యంగా నేపాల్లో ఆపరేషన్ మైత్రి ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు, ఆ తర్వాత టర్కీలో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు 2023లో ఆపరేషన్ దోస్త్, ఇవన్నీ కూడా మనం లాంచ్ చేసాం. అంతర్జాతీయ సంబంధాల్లో ఏ దేశమైనా సరే నేషనల్ ఇంట్రెస్ట్, జాతి ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుంది అనమాట. ప్రొటెక్టింగ్ ద డయాస్పొరా అబ్రాడ్, మన డయాస్పొరా ఏ దేశంలో ఉన్నా సరే, అంటే భారతీయులు, ప్రవాస భారతీయులు ఎక్కడున్నా సరే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం అనేది మన సెకండరీ ఇంట్రెస్ట్ అనమాట. ఖచ్చితంగా మనం దానిపైన దృష్టి పెడతాం.